శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం, గ్రహాశిస్సులు. ఈరోజు నుంచి జ్యోతిష్య ప్రవచనాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. దీని ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఈ మధ్య కాలంలో ప్రవచనాలు చెప్పేటువంటి వారు, అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటువంటి వారు జ్యోతిష్యానికి సంబంధించిన అంశాలు కొంతమంది చెబుతున్నారు, ఇంక్లూడింగ్ రాశి ఫలాలతో సహా. ఇంకొక ద్విశతావధాని గరికపాటి నరసింహారావు గారు కూడా జ్యోతిష్య శాస్త్రం గురించి కొన్ని ప్రవచనాల్లో కాస్త హేళనగా మాట్లాడారు. ఒక వ్యక్తి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి ప్రేక్షకులు కొంతమంది ఉంటారు. వాళ్ళ వలన జ్యోతిష్యానికి మనుగడ లేకుండా పోతున్న సందర్భాల్లో మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో అది వారి విఘ్నతకే వదిలేస్తూ, ఇక ప్రవచనకారులు కూడా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్, అంటే ఈ రోజున జ్యోతిష్యం పిచ్చివాడి చేతిలో రాయి మాదిరిగా తయారైనటువంటి తరుణంలో ఎవరో ఒకరు పిల్లి గంటలో మెడలో గనక గంట కట్టకపోతే జ్యోతిష్యానికి మనుగడ లేకుండా పోతుందేమో అన్నటువంటి ఒక చిన్న ఆలోచన నన్ను కలవరపరిచి, జ్యోతిష్యం లేదు, కేవలం ముహూర్తాల వరకే పనిచేస్తున్నటువంటి గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యలని ఖండిస్తూ, జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని ఈ రోజు నుంచి మీకు ఎపిసోడ్ వైజ్గా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీన్ని స్వాగతించండి, వాస్తవాలను తెలుసుకోండి. మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా అర్చకుడు ముందు మీ చేతిని శుద్ధి చేసి ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని శ్రీ మహావిష్ణువు యొక్క 12 నామాలను చెబుతూ ఆయన సంకల్పం చెబుతారు. అంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనటువంటిది అర్చకుడి యొక్క అర్చన. అట్లాగే గ్రహాలకి మీకు మధ్య అనుసంధానకర్త ఎవరంటే జ్యోతిష్యుడు. దీకున్నటువంటి యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. వేల మంది కూర్చున్నప్పుడు జ్యోతిష్యం నమ్మకండి, వాళ్ళు అలాగే చెబుతారు, ఈ గ్రహాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి, ఇవన్నీ మీకు మిమ్మల్ని బద్ధకస్తులు చేస్తుంది అని చెప్పే ముందు దాని యొక్క పూర్వాపరాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మనం వ్యాఖ్యానం చేసుకుంటే దానివల్ల మమ్మల్ని అవమానించినట్టు కాదు, శాస్త్రానికి అవమానం, వేదాంతార్భాగమైనటువంటి జ్యోతిష్యానికి అవమానం, ఋషులను అవమానపరిచినట్టుగా నేను భావిస్తున్నాను. దీని మీద చాలామంది నన్ను అడిగినప్పుడు నేను ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది. మనకు దేవాలయాల అర్చకుడు స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం చెబుతూ భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య, లేదా కొంతమంది శ్రీరంగస్య, రకరకాలు చెబుతూ గోత్రోద్భవస్య అని చెప్పి మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, మీ నక్షత్రం ఏంటో, మీ రాశి ఏంటో, మీ గోత్రం ఏంటో ఇవన్నీ చెప్పి మీ అభీష్టం నెరవేరడానికి ఆ దేవదేవుని యొక్క పాదాల దగ్గర అర్చన చేస్తారు. మరి ఇదే ప్రవచనకారులు దేవాలయంలోకి వెళ్ళి మీరు గోత్రాలు చెప్పకండి, మీ రాసుల పేర్లు చెప్పకండి, నక్షత్రాల పేర్లు చెప్పొద్దండి, అడగద్దు అని అర్చకులకు సంబోధిస్తే బాగుంటుందేమో.
కాబట్టి ఈరోజు సంకల్పంలోని భరతవర్షం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. అసలు ఈ భరతవర్ష అనేటువంటి ఈ పదం ఏ శతాబ్దంలో వచ్చిందో కూడా తెలియనటువంటి ప్రవచనకారులు ఉన్నారు, జ్యోతిష్యులు కూడా ఉన్నారు. బహుశా గరికపాటి వారు జ్యోతిష్యులు చేసేటువంటి కొన్ని అకృత్యపు పనులు, శాస్త్ర విరుద్ధమైన పనులు గురించి అలా మాట్లాడారేమో అన్న సందేహాన్ని కూడా తీసుకున్నాను. ఏదైనా విమర్శ, ఖండన అనేటువంటిది సాహిత్యంలో ప్రధానంగా ఉండేటువంటి అంశమే. సో దీనిపై మనం మీమాంస తీసుకుంటూ, అంటే మీమాంస అంటే తర్జన భర్జన, ఆయన అలా ఎందుకు అన్నారు, ఇలా అన్నారు కదా, ఇలా అనపోతే ఇలా ఉండేదేమో అన్నటువంటి ఒక ఆలోచనకి నా వంతుగా నాకున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ముందుగా భరతవర్షం. ఈ భరతవర్షం యొక్క గొప్పతనం చూసినట్లయితే హిందూ ధర్మం దీనిని సనాతన ధర్మం అని కూడా వ్యవహరిస్తారు, పిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అనేటువంటిది ఒక యూనిక్ వర్డ్గా తయారైంది అని మనం అనుకుంటేది పొరపాటు. సనాతనము అంటే మనకు తెలియని పూర్వము. అంటే ఇక్కడ ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన ధర్మమే సనాతన ధర్మం. ఈ పురాతన ధర్మం తాలూకా ఆనవాళ్ళు లభ్యమైన కొన్ని శాసనాలు, దేవాలయాలు, ధ్వజస్తంభాలు, విగ్రహాలు మొదలుగునవి కార్బన్ డేటింగ్ ఆధారంగా వాటి కాలాలను బట్టి ఎంత పురాతనమైనదో ఒక అంచనా వేయవచ్చు. భరతవర్ష భారతదేశంలోని ప్రధానంగా ఉండే ఈ ధర్మం సనాతన వైదిక ధర్మంగా, తరువాత హిందూ ధర్మంగా గుర్తించబడింది. మహాభారతం 5120 సంవత్సరాల క్రితంది. రామాయణం మహాభారతం కన్నా లక్షల సంవత్సరాల పురాతనమైనది. ఇంతెందుకు, మన సింహాచలం 8000 సంవత్సరాలు, తిరుమల తిరుపతి 6000 సంవత్సరాల క్రితం, శ్రీ శృంగార వల్లభస్వామి శోభాయమానంగా స్వయంభూగా కొలువు తీరిన దేవాలయానికి 9000 సంవత్సరాలంటే తిరుమల కంటే ముందున్నటువంటిది. శ్రీశైలం యొక్క ఆలయం, మనం నిత్యం శ్రీశైలం పోతుంటాం, తిరుపతి పోతుంటాం, తిరుమల పోతుంటాం, సింహాచలం పోతుంటాం, మనం దేవాలయాల చుట్టూ తిరుగుతుంటాం. కానీ ఆ దేవాలయంలో మనం ఆ మూర్తిని చూసి నమస్కరిస్తాం తప్ప అసలు ఈ ఆలయం ఏంటి, దీని యొక్క ప్రాకారం ఏంటి, దీని యొక్క వయస్సు ఏంటి, ఎలా కట్టారు, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు అన్నదానికి అక్కడ శాసనాలుంటే ఆ శాసనాలని చదివేటువంటి సమయం మనకు లేదు. కాకపోతే అదేదో లేరా, అదేదో దేవనాగరిక భాష, అర్థం కాంది దేవనాగరిక భాష, అర్థమైనది వ్యర్థమైన భాష, మాట్లాడే భాష వ్రాసే భాష, మాట్లాడే భాషకు రాసే భాష మూలం. అక్కడ రాయబడినటువంటి శాసనాలని అర్థం చేసుకోలేకపోయినా దాని గురించి ఆలోచించేటువంటి సమయం లేనప్పుడు ఇలాంటి పిచ్చి ప్రలాపాలు వస్తాయి. ఉదాహరణకి శ్రీశైలం దేవస్థానం యొక్క ధ్వజస్తంభం వయస్సు 3000 సంవత్సరాలు. ప్రపంచంలో మనకు తెలియనటువంటివి చాలా ఉన్నాయి. అన్నీ మనకే తెలుసు అనుకుంటే మనంతటి మూర్ఖుడు లేడు. అన్నీ నాకే తెలుసు అనేవాడు వెర్రిబొగలతో సమాన సమాజంలో. అంటే ఇక్కడ ఒక అబద్ధం చెప్పినప్పుడు దానిని ఆచరించేవాళ్ళు అబ్బా అంటారు. ఒక నిజం చెబితే వాడిని సమాజం
పిచ్చివాడుగా ముద్రేస్తుంది. ఇట్లా ప్రపంచం, ఈ ప్రపంచం మొత్తాన్ని పృథు చక్రవర్తి అనేటువంటి ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని విభజన చేశాడు. అట్లాగని చెప్పేసి షట్చక్రవర్తుల్లో ఉన్నటువంటి పృథు చక్రవర్తి కాదు. మళ్ళీ మీరు కింద కామెంట్లు పెడతారు. పృథు చక్రవర్తి అనేటువంటి ఆయన ఆది సృష్టిని విభజన చేశాడు. అంటే సృష్టి ఆరంభం నుంచే వేదాలు, వాటి అనుకరణలు, మనిషి ఎలా బతకాలి, ఎలా తినాలి, ఎలా చావాలి, సస్యాకి ఏం చేయాలి, ఒక భాగం ఇలా చెప్పుకొచ్చారు. ఈ రోజున మేము ఆ దేవాలయం చేయమని, ఈ దేవాలయం చేయమని, మేము దేవాలయాలు కట్టాం అని గుడి కట్టేటప్పుడు భక్తిగా ఉంటుంది. గుడి పూర్తయిన తర్వాత ఆర్థిక వనరుల కోసం టోకెన్లు పెట్టే దౌర్భాగ్య స్థితి మనది. అంతకు పూర్వమే, అంటే 6000 సంవత్సరాల పూర్వమే చెక్కినటువంటి రాముడు, హనుమంతుడు చిత్రాలు ఇప్పటికీ మనకు కనపడతాయి. ఇరాన్లో 3000 సంవత్సరాల పూర్వం మునేశ్వర్ శివాలయం పాకిస్తాన్లో నిర్మించబడి ఉన్నది. 400 సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయం ఇండోనేషియాలో ఉంది. 600 సంవత్సరాలకు పూర్వం నిర్మించినటువంటి హిగ్లాన్స్ మాతా దేవాలయం పాకిస్తాన్లో ఉంది. 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఇండోనేషియాలోని వోల్కనో కొండ మీద నిర్మించిన గణేష్ దేవాలయం ఉంది. 800 సంవత్సరాల విష్ణు దేవాలయం కాంబోడియాలో ఉంది. 800 సంవత్సరాలకి పూర్వం నిర్మించిన ఢాకేశ్వరి దేవి మాత దేవాలయం బంగ్లాదేశ్లో ఉంది. 1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన శివాల తేజ దేవాలయం పాకిస్తాన్లో ఉంది. 1100 సంవత్సరాల పూర్వం నిర్మించిన నల్లూర్ ఖండస్వామి దేవాలయం శ్రీలంకలో ఉంది. 1200 సంవత్సరాల పూర్వం నిర్మించిన ప్రంబనం దేవాలయం ఇండోనేషియాలో ఉంది. 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన పశుపతినాథ్ దేవాలయం నేపాల్లో ఉంది. రామసేతు 18400 సంవత్సరాల అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి మనకు రామసేతు కనబడుతుంది. అట్లాగే భూమార ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లో సత్నా ప్రాంతం ప్రదేశంలో ఉంది. ఇది 6వ శతాబ్దపు గుప్త శకం హిందూ రాతి ఆలయం ఉంది. క్రీస్తు పూర్వం 484 సంవత్సరాల నాటి ఒక శాసనం లభ్యమైతే 2484 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని శివుడు దేవాలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం 1వ శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించింది. బహుశా మీరు ఆ గుడిమల్లం కొట్టుకుంటే గూగుల్లో అక్కడ స్వామి శివుడు పూర్తి మానవాకారంలో రూపం కనబడుతుంది. అది 1వ శతాబ్దం నాటిది. 2100వ సంవత్సరం క్రితం మొట్టమొదటిగా ఖారవేలుడి అంటే క్రీస్తు పూర్వం 1వ శతాబ్ద శాసనంలో భరతవర్ష అనే ప్రస్తావన కనిపించింది. ఇప్పుడు అర్థమైందా? మన అర్చకులు భరతవర్షే భరతఖండే ఎందుకంటున్నారు? ఇందుకు కారణం అంటే మనకు 1వ శతాబ్దం నుంచే దేవాలయం, అర్చన విధానం, సంకల్పం ఉంది కాబట్టి. భరషవర్షం అనే పదం కన్నా అంతకన్నా పురాతనమైనది భరతవర్ష ఎక్కువగా మనకు పురాణాల్లో కనిపిస్తుంది. 2100వ సంవత్సరం క్రితం రాజస్థాన్ పుష్కర్లోని
దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన బ్రహ్మాలయం ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో పొన్నూరు కాన్స్టిట్యూషన్లో మాచవరం గ్రామంలో ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఏకలింగ దేవాలయం ఉదయపూర్కు 22 కిలోమీటర్ల దూరంలోని కైలాస్పూర్లోనే ఏకలింగ శివుడు దేవాలయం ఉంది. అత్యంత ప్రాచీనమై ఈ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 734లో బాపా ఏవాల్ నిర్మించినట్లు చెబుతారు. 2734 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో 2200 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఉంది. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల కాలం నాటి గుడిమల్లాం ఆలయం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికత కాలం 5000 సంవత్సరాల నుంచి 3500 సంవత్సరాల క్రితం బుద్ధుడి జననం క్రీస్తు పూర్వం 576 సంవత్సరాల క్రితం. 2576 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం 327-26 భారతదేశంపైకి అలెగ్జాండర్ దండయాత్ర అంటే 2327 సంవత్సరాల క్రితం 273-232 అశోకుడి పాలనలో అంటే 2273 నుంచి 2232 సంవత్సరాల క్రితం బుద్ధుడు మరియు అశోకుని మధ్య గడిచిపోయిన కాలం 300 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 58వ విక్రమ శకంగా ప్రారంభమైంది అంటే 2058 సంవత్సరాల క్రితం. క్రీస్తు శకం 380 సంవత్సరాలు విక్రమాదిత్యుడి పట్టాభిషేకం అంటే సుమారు 1640 సంవత్సరాల క్రితం. ఈ 8 శివాలయాలు 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి. ఇవి ఒకదానికొకటి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే వారి రేఖాంశాలు అక్షాంశాలు ఒకటే. పవిత్రమైన 3 స్థలాల్లో మనం 2ని చూడగలుగుతున్నాం. ఒకటి ఎల్లోరా చూడగలుగుతున్నాం, రెండవది అంగోర్కర్, ఈ 2ని చూడగలుగుతున్నాం. కానీ మనకు ప్రవేశం లేదు కాబట్టి అదే మక్కా చూడలేకపోతున్నాం. అంటే ఇక్కడ మక్కాని మనం చూడలేకపోతున్నాము అంటే అది ఒక రహస్య దేవాలయం. అది ముసల్మాన్స్కి ప్రత్యేక పర్యాటక క్షేత్రంగా తయారు చేసుకుని మతక్షేత్రంగా తయారు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ అది అనుమానాస్పదమే. సరళమైన భాషలో చెప్పాలంటే అన్ని దేవాలయాలు సరళ రేఖలోనే వ్యవస్థించబడ్డాయి. చూడండి మీరు, శివాలయాలు మొత్తం ఒకే రేఖలో కనబడతాయి. ప్రాచీన హిందూ ఋషులు మహర్షులు భౌగోళిక అక్షాన్ని కొలిచే మరియు ఈ 7 శివాలయాలన్నిటినీ సరళ రేఖలో నిర్మించిన సాంకేతికత మన ఋషుల దగ్గర ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం రాకముందు ఋషులు భూమధ్య రేఖని అక్షాంశాలు రేఖాంశాలని నియమించారు. ఈరోజంటే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, ఒక లైట్ వేస్తే అది ఎంత విడుతుంది అని తెలుస్తుంది. మరి ఇవి సాంకేతికత రాకముందు శాస్త్రాలు లేవా, మనుషులు లేరా, దేవాలయాలు లేరా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దేవాలయాలను సరళరేఖలో చేయడం సాధ్యం కానందున ఇది జరగవచ్చేమో. ముఖ్యంగా అవి ఒకదానికొకటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ దేవాలయాలన్నీ భౌగోళికంగా అక్షాంశ రేఖాంశాల్లో నిర్మించబడ్డాయి. ఆ శివాలయాలేంటో మనం తెలుసుకోవాలి.
గతంలో మీకు ఒక వీడియో వచ్చింది. ఆ వచ్చినప్పుడు అందులోనే ప్రధానంగా ఒక్కొక్క దేవాలయం ఏ ఏ శతాబ్దాల్లో నిర్మాణం జరిగింది, వాటికి సంబంధించినటువంటి ఏ ఇయర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఒక జ్యోతిష్యుడు ఒక దేవాలయం గురించి స్పెసిఫిక్గా చెబుతున్నప్పుడు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు, అక్షాంశ రేఖాంశాలు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఉదాహరణ మనం చెప్పుకున్నాం గతంలో, సోమనాథ స్వామి దేవాలయంపై 14 సార్లు దండయాత్ర జరిగింది, వారణాసి దేవాలయంపై 4 సార్లు దండయాత్ర జరిగింది, హంపీపై 4 సార్లు. ఇలా ఎలా చెప్పగలుగుతున్నామంటే దానికి ఈ మెజర్మెంట్స్, శాస్త్రావలోకనం, అక్షాంశాల రేఖాంశాలపై పట్టు ఇవన్నీ ఉంటేనే జ్యోతిష్యుడు అవుతాడు. కానీ డేటా ముందు పెట్టుకొని టైప్ చేసుకొని డేటా కొట్టగానే చెబితే అది జాతకం కాదు. సో ఒక జ్యోతిష్యుడికి మొట్టమొదట విశ్వంపై, ప్రకృతిపై, సమాజంపై, వ్యక్తులపై, మానసిక స్థితులపై, ఆ వ్యక్తి యొక్క నడవడికపై ఇంత శ్రద్ధ ఉంటే కానీ వాడు జాతకం చెప్పలేము. మేము మనకు పూనకం వచ్చింది కదా, మనం చెప్పింది వింటున్నారు కదా, మనం ఏం చెప్పినా చెల్లుతుందిలే అని జ్యోతిషం నమ్మకండి అని చెబితే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకే నోడ్లో అంటే ఒకే భూమధ్య రేఖకు మహర్షులు కొన్ని దేవాలయాలు నిర్మించారు, శివాలయాలు నిర్మించారు. వాళ్ళు పిచ్చిబట్టి నిర్మాణం చేశారా? వాళ్ళ జ్ఞానం లేదా? అప్పట్లో ఎవరు ఫండ్ ఇవ్వలేదే, డొనేషన్లు ఇవ్వలేదే, అప్పుడు రాజపోషకులు లేరే, మహారాజపోషకులు లేరే. కాబట్టి ఇక్కడ చరిత్ర మనల్ని మేల్కొలుపుతుంది. చరిత్రలోని అంశాలే మన జ్ఞానానికి సుప్రభాతాలు. అవి తెలుసుకోలేక అజ్ఞానంగా మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వెళితే దానివల్ల జరిగేటువంటి లాభాల కంటే శాస్త్రానికి నష్టం జరిగే అవకాశం ఎక్కువ. సో ముందుగా భూమధ్య రేఖ మీదకి వచ్చేటువంటి ఋషులు కట్టినటువంటి 7 శివాలయాలు తెలుసుకుందాం. ఉదాహరణకి కేదార్నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో. శ్రీకాళహస్తి కాళహస్తేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్. ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం. తిరువనైకవల్ జంబుకేశ్వర ఆలయం తమిళనాడు. తిరువన్నామలై అంటే అన్నామలై తమిళనాడు. చిదంబరం తిలై నటరాజ్ ఆలయం తమిళనాడు. రామేశ్వరం రామనాథస్వామి ఆలయం తమిళనాడు రామేశ్వరం. అన్ని పెద్ద దేవాలయాలు లేదా మఠాలు తమలో తాము ఒక రకమైనటువంటి గ్రిడ్ పనిలో ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ భూమధ్య రేఖకు మధ్య ఉన్నటువంటి ఆలయాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. హరిహరేశ్వర్ మహత్యం అనే వేద పుస్తకం దీనిలో హరి అంటే విష్ణువనియు, హర అంటే శివ అనియు అర్థం. వాటి ప్రాముఖ్యతను వివరించబడింది. అదే పుస్తకంలో మక్కా హిందూ చరిత్రను కూడా వివరిస్తుంది. అంటే విష్ణువు యొక్క 3 దశలలో ఒకటి గయా, రెండవది మక్కా శివాలయం, మూడవది శుక్లతీర్థ సమీపంలో ఉంది. ఈ 3వ పోస్ట్ యొక్క స్థానాన్ని కనుగొనడం అవసరం. స్థలం యొక్క జ్ఞాపక శక్తి చరిత్ర యొక్క గందరగోళంతో నాశనం అవుతుంది. కైలాస పర్వతం ఇది మానవ నిర్మితమనే రష్యా శాస్త్రవేత్తల బృందం నమ్మకం. ఈ సంబంధం గురించి హిందూ గ్రంథాలు
ఏం చెబుతున్నాయి అంటే ఇక్కడ మానస సరోవరాన్ని ఇప్పటికి నేను పలుసార్లు సందర్శించాను. ఆ కైలాసగిరి ప్రదక్షిణ కూడా చేశాను. ఎంతోమంది స్వామీజీలని తీసుకుని వెళ్ళాను. అంటే ఇక్కడ మన హిందువు ఏం చెప్పినా సమాజం అంగీకరించదండి. ఎవరో పరదేశం వాళ్ళు చెప్తే ఓహో అలాగా రష్యన్ వాళ్ళు చెప్పారట దీని గురించి, జపాన్ వాడు చెప్పారట మన గురించి అంటే మనం ఆహా ఓహో అని చప్పట్లు కొడతాం. మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి కైలాసగిరి పర్వతం రష్యా శాస్త్రవేత్తల బృందం చెప్పింది కాబట్టి చెబుతారు. దాని గురించి మనం క్లారిటీ తీసుకుందాం. రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధనా బృందం కైలాస పర్వతం ఒక ఖచ్చితమైన కొలతపై నిర్మించిన విధానం అని, ఇది సహజ పర్వతం కాదు అని, ఇది మానవ నిర్మితం పిరమిడ్ అని పేర్కొంది. ఈజిప్ట్ యొక్క పిరమిడ్ 10,000 సంవత్సరాల వయస్సు మాత్రమే, కానీ కైలాస పర్వతం మిలియన్ల సంవత్సరాల వయస్సు. ఇది ఎంతటి పురాతనమైనప్పటికీ సహజమైన లేదా యాదృచ్ఛికమైనప్పటికీ దీనిని మంచి ఇంజనీర్ నిర్మించారు అని చెప్పారు. దీనికి అనుకూలంగా రష్యా శాస్త్రవేత్తలు కైలాస పర్వతంపై 4 అక్షరాలు రాశారని, మనుషులు లేకుండా ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నిజానికి మనం కూడా ఆ ఫోటోలను మనం గూగుల్లో చూసాం, ఆశ్చర్యపోయాం. కైలాస పర్వతం హిందూ చిహ్నంగా మిగిలిపోయింది. కైలాస పర్వతం ఎలా ఏర్పడిందో ఇప్పుడు మనం పురాణాల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పురాణాల్లో నేను ఈ ఒక్క విషయం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడు నాకు తెలిసింది, భూలోకంలోని కైలాస పర్వతం శివుడి ఆదేశానుసారం శివుడి కోసం స్వయంగా ఏర్పడిన ఊహకు అందని భారీ లోకం. ఇది దీని గొప్పతనం గురించి ఏమని చెప్పాలి. ఇంద్రుడు అమరావతి కూడా దాని ముందు గ్రామీణ ప్రాంతంగానే అనిపించింది. క్షమించాలి, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అమరావతికి ఈ అమరావతికి సంబంధం లేదు. కైలాసగిరి పర్వత ప్రాంతమే నిజమైనటువంటి అమరావతి. విశ్వకర్మ భగవంతుడు కైలాస పర్వతానికి వెళ్ళి సకల నిర్మాణాలు చేసి ఉండవచ్చు. విశ్వకర్ముడు నటించాడు, కుబేరుడు సహకరించాడు. దీని అర్థం స్పష్టంగా ఉంది. కైలాస పర్వతం స్వచ్ఛమైన బంగారముతో నిర్మించబడినది. చూడండి, సూర్యకిరణాలు పడిన వెంటనే కైలాస పర్వతం లోపల బంగారపు వన్నె ప్రకాశిస్తుంది. శివపురానికి స్పష్టమైన వర్ణన ఉన్నది. శివునికి దేవతలు గొప్ప ఇంజనీర్ కుబేరుడు. ఈ సంఘటన 300 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉంది. కాబట్టి 1వ శతాబ్దంలోనే భరతవర్షం అనేటువంటి నామకరణం ఒక మహర్షి చేస్తే, యుగాలకు ఆరంభమే పృథు చక్రవర్తి విభాజకాలు చేస్తే, వేదాంతర్భాగాల్లో వేదాల యొక్క జీవన శైలి మనుగడ శాస్త్ర చేస్తే, షడాంగాల కింద జ్యోతిష్యాన్ని తీసుకుని వస్తే, దాని గురించి మనం తెలుసుకోకుండా, అందులో అర్థము పరమార్థాన్ని ఆలోచించకుండా, ఈ రోజున జ్యోతిష శాస్త్రం లేదు అని అంటే ఆ మహర్షులందరూ ఏమయ్యారు అంటే వాళ్ళు చెప్పింది వాస్తవం కాదా? కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా ఆలోచించి పరిశీలించి ఆ తర్వాత మనం మాట్లాడడం అనేటువంటిది మన గౌరవాన్ని మన స్థాయిని పెంచుతుంది. సో ఈరోజు మీరు భరతవర్షం
అనే అంశం గురించి మీకు అవగాహన అయి ఉంటుందేమో అన్న చిన్న ఆశ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తుంది. గ్రహ పురాణం. అంతవరకు సెలవు. నమస్కారం.